ముందుగా ఇప్పుడు మన పాలకులు ఏమంటున్నారు, పబ్లిక్ను మరి ఓటర్లను అంటే మన పబ్లిక్ అంటే మన ఓటర్లు, మన ఓట్లేసి మనం కావాలని మనకు ఒక నాయకుడు, మంచి నాయకుడు కావాలని వాళ్ళ మీద నమ్మకంతో, ఎంతో ఆశతో మమ్మల్ని ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారని, మన బాధలు పంచుకుంటారని, మన బాధలు అర్థం చేసుకుంటారని, మన బాధలు తీరుస్తారని వాళ్ళని ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏమంటున్నారో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రెండు రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటారు. ఆ మీటింగ్ పబ్లిక్ని తినిపియడము, తాగిపియడము, వచ్చే వ్యక్తికి ఇంత అంతో రేట్ మాట్లాడేసి అట్లా కొందరు పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నిన్న ఒక ప్రోగ్రామ్ చేసేసి అదేదో పెద్ద ఎత్తున ఉద్యమం మీటింగ్కి వచ్చారు, హరీష్ రావు వస్తున్నాడు ఏదో ఉద్ధరించడానికి పాలమూరు అని చెప్పేసి నిన్న మీటింగ్కి రావడం జరిగింది. చాలా ఇప్పుడు పాలకులు ఎలా ఉన్నారంటే, మన పాలకులు ఓట్ల ముందు కాళ్ళు గడ్డం పట్టుకొని వాళ్ళను బతిలాడి బామాలి మాయమాటలు చెప్పి ఏదో హామీలు ఇచ్చి ఇస్తామని చెప్పి మాట ఇచ్చి తర్వాత ఎగ్గొడతారు. అవి చేస్తారా చేయరా అనేది సెకండరీ విషయమే అది. ఎందుకంటే ఇప్పుడు వెలుగుమట్లలో చాలామంది ఇండ్లు పోయినాయి, అలాగే ఈ మూసీబాద్ పబ్లిక్ ఇండ్లు కూడా చాలా వరకు పోయినాయి. చాలామంది నిరాశలు అయ్యారు, కానీ వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ ఓట్లు, వీళ్ళు గెలిచిన తర్వాత మరి వాళ్ళను ఆదుకోవాల్సిన, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. వాళ్ళ ఇండ్లు పోయి చాలామంది నిరాశ్రయులు అయ్యారు. కొంతమంది పాలకులు ఏమంటున్నారు అంటే, వీళ్ళ బాధలు చెప్పుకుంటారు, ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే వీళ్ళను ఆర్టిస్టులు అని అంటున్నారు. అంటే ఓట్లు వేసుకున్నప్పుడు మరి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని పేరు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయితే మరి ఓట్లప్పుడు అప్పుడే ఎందుకు బతిలాడు? అప్పుడు తప్పే కదా. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేక, వాళ్ళు నీళ్ళు లేక, తిండి లేక, కరెంటు లేక ఎంత అవస్థ పడుతుండ్రు వాళ్ళు పబ్లిక్. మరి వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత వీళ్ళే, పైగా పట్టించుకోకపోగా పైనుండి వాళ్ళను నిందలేసుడు. వాళ్ళ పాపం వాళ్ళ బాధలు చెప్తుంటే సోషల్ మీడియాలో చాలా ఛానళ్ళలో వస్తున్నాయి, చాలా వార్తలు సమాచారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటే కొంతమంది పాలకులు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుంటారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళ బాధలు వాళ్ళ వర్ణనాతీతం, వాళ్ళ నిజమైన బాధలు అవి. మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటే పెయిడ్ ఆర్టిస్టులు అని ఎలా అంటారు మీరు? ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజల నుండి వస్తున్న మాటలు ఇవి. ప్రజల నుండి వస్తున్న కామెంట్లు, ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలు. వాళ్ళ తరపున నేను మన ప్రశ్నిద్దాం ఛానల్ ద్వారా ప్రశ్నిద్దాం ఛానల్ నుండి నేను ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ గొంతుకై నేను ప్రశ్నిస్తున్నాం. మరి ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు పాలకులు ఈ పేద ప్రజలను పట్టించుకోకపోగా పైగా పైనుండి వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? మా ఓట్లు తీసుకుంటారు, మా పన్నులు, మా ట్యాక్స్ల మీదనే మీరు జీతాలు తీసుకుంటారు. మేము లేకుంటే మీకు బతికే ఉండదు. ఓటర్లు లేకపోతే బతికే ఉండదు. మరి ఓటర్లను పేడ్ ఆర్టిస్టులు అనడం ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది జనాలారా మీరైనా ఒక అవేర్నెస్ తెచ్చుకోవాలి. మీరు ఓట్లు వేసినప్పుడు కూడా చూసుకోవాలి, ఎవరు మంచి ఎవరు చెడు అనేది చూసి ఓట్లు వేసుకోవాలి. కొంచెం ఆలోచించి చేయాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు ఓట్లు వేసిండ్రు, గెలిచిన తర్వాత కొంతమంది పాలకులు ఏమంటుండ్రు? చాలా రకాలుగా నిందలేస్తుండ్రు పబ్లిక్ మీద. పెయిడ్ ఆర్టిస్టులు అని ఇట్లా చాలా రకాల మాటలు అనే సిచ్యువేషన్ వస్తుంది. మరి పబ్లిక్ మరి దానికి రియాక్షన్ ఏమంటున్నారు? వాళ్ళ బాధలు ఏంటిది? వాళ్ళ సమస్యలు ఏంటిది? వాళ్ళు చెప్పుకునేవి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీ ఆడబిడ్డలు. మరి వీళ్ళందరి బాధలు చూడరా? ఇల్లు లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ ఎండ ఇట్లా మండిపోతుంది.
10 నిమిషాలు మనం బయటకి ఇట్లా పోయేస్తేనే అసలు అతలా కుదలా అవుతాం మనం. మరి అలాంటిది వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోగా వాళ్ళని అట్లా అనడం అనేది సమంజసం కాదని